महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి చూస్తే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం జనరల్గా మంచిదే, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ డెఫినెట్లీ ఏ బిట్ కేర్ఫుల్ వీక్ దిస్ ఈజ్ ఫర్ కర్కాటక రాశి అని మాత్రం మనం చెప్పాలి. సో ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాహుతో కలిసి పంచగ్రహ కూటమి కుంభరాశిలో అనే వీడియోస్ కూడా చేసుకున్నాం. ఈ వీక్ ఫైనల్ వీక్లో ఎక్కువ దీని ఇంపాక్ట్ ఉందని కూడా మనం చెప్పుకున్నాం. సో ముందే జాగ్రత్త పడతారని. సో ఈ వీక్ మెయిన్గా ఏంటంటే మకరంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కూడా సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ అష్టమంలో రవి యొక్క సంచారం, అష్టమంలో కుజుడి యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం. మార్స్ అండ్ సన్ ఈజ్ వెరీ హీట్ అండ్ హాట్ అగ్రెసివ్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. అలాంటిది రాహు కూడా అక్కడ యాంప్లిఫై చేయటం ఇద్దరు ఎనర్జీస్ని. సో ఇట్ ఈస్ వెరీ బర్నింగ్ నేచర్ ఇన్ 8th హౌస్. కాబట్టి స్పౌజ్ హెల్త్, మెయిన్గా మీ స్పౌజ్ హెల్త్ ఆర్ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళతో మీకుండే ర్యాపో, వాళ్ళతో మీకుండే ప్లెజెంట్నెస్ కావచ్చు అండ్ హెల్త్ రిలేటెడ్గా కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గురువు గారు కూడా ఈ రాశికి మెయిన్గా 1000 స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. గురు భగవానుడు కూడా గురుబలం కూడా లేకుండా ఈ రాశికి మెయిన్గా గురువు గారు కూడా ఇక్కడ 1000 స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉంటా పంచగ్రహ కూటమి విచ్ రిప్రజెంట్స్ ఏ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ 8th హౌస్ అనేది. 8th హౌస్ ఇస్ ద యాంగ్జైటీ. మనిషి అనేవాడు ఎవడో యాంగ్జైటీ కావాలని కోరుకోడు కదా. బట్ ఇక్కడ గురువు గారితో కలిపి 6 గ్రహాలు కుంభరాశిని చూస్తున్నాయి, అంటే 8th హౌస్ని చూస్తున్నాయి. ఇట్ ఈస్ ఏ వెరీ సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ టైం. బీ కేర్ఫుల్. డ్రైవింగ్ విషయంలో కావచ్చు, ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా, లేకపోతే మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఎదుటి నుంచి వచ్చేది మనం గెస్ చేయలేం. సో అంటే ఇలాంటి సమ్ 8th హౌస్ అనేది ఏంటంటే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్. కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా చాలా జాగ్రత్తగా మనం ఈ టైం అయితే మనం అంది కాదు, ఉద్యోగం నాకు కావాలి కంపల్సరీ అనుకున్న పరిస్థితుల్లో కంపల్సరీగా చేతులు కట్టుకొని ఫస్ట్ పని చేసుకుంటా వెళ్ళటమే నయ్యం. రెండోది కాలభైరవ అష్టకం కంపల్సరీగా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం చదువుకోవాల్సిన అవసరం 100% ఉంది.
శ్రీరామ రక్షా స్తోత్రం కూడా ఈ రాశి వాళ్ళు చదువుకోవడం చాలా చాలా మంచిది. శ్రీరామ రక్షా స్తోత్రం, కాలభైరవాష్టకం, శివాలయ దర్శనం, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల మాత్రమే 6, 8, 12 దుస్థానాల్లో ద మోస్ట్ మెలిఫికబుల్ హౌస్ 8th హౌస్. కాబట్టి డెఫినెట్గా ఈ 8th హౌస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రతి స్టెప్పు, వేసే ప్రతి అడుగు, అలాగే ఇనిషియేషన్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా మీరు ఈ వారం విద్యార్థులైతే ఇన్ని గ్రహాల ఎత్తులో ఉండటం వల్ల ఊరికే ఫియర్ అండ్ సబ్జెక్ట్ రాలేదన్న టెన్షన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో చక్కగా మీ మైండ్ ఫ్రీ చేసుకుని మెడిటేషన్ చేసుకుంటా చక్కగా ఎటువంటి యాంగ్జైటికల్ మోడ్ మైండ్కి లేకుండా ఉండాలి. అంటే మనం లిటిగేషన్స్ జోలికి కానీ లేకపోతే అవగాహన లేని వాటి జోలికి కానీ పోకుండా ఉండడం అనేది మంచిది, అంతే కదా. సో ఇవన్నీ ఫాలో అయితే కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా కొంచెం వీళ్ళకి బెటర్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో గురు శుక్రవారాల్లో మెయిన్గా 1000 స్థానంలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి డబల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఆ గురు శుక్రవారాల్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి కానీ కొంచెం రిలాక్స్ మోడ్ రాదు, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.